ఇక దీని కంటిందే జెండుబాం అయిపోయింది, ఆల్రెడీగా అయిపోయింది. ఇవి తీసి ఎక్కడ నొప్పి ఉన్నా కానీ మంచిగా రుద్దుకొని మసాజ్ చేసుకుంటే నొప్పి ఎమ్మటే మాయం. తలకాయ నొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, పిక్కల నొప్పి కానీ, కండరాల నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పి కానీ, ఏ నొప్పికైనా ఫస్ట్ క్లాస్గా వాడుకుంటే నయం అయిపోతుంది. జెండుబాం అయింది, ఆల్రెడీ అయింది. అయిన తర్వాత ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో పోసి ఇట్లా పెడితే ఇది ఈ మాదిరిగా రెడీ అవుతుంది. ఈజీ ట్రిప్. ఎంఎస్ ఇప్పుడు పోస్తుందా? ఇది ఎంఎస్ పోస్తుందా? ఎంఎస్ ఇది లవంగ తైలం. ఇది నీలగిరి. ఇది వచ్చి దాల్చిని. దాల్చిని అంటే దాల్చిన చెక్క తైలం. తలకాయ నొప్పికి మెయిన్ ఇది దాల్చిన చెక్కదే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆఖరిలో కలర్, ఆయిల్ కలర్. మళ్ళీ గిన్నె పెద్దది ఖరాబ్ కాలే. కొద్ది ఉంది. దాదాపు కరవ వచ్చింది మొత్తం. ఇవన్నీ ముందు కరగాలి. కరిగిన తర్వాత పచ్చకర్పూరం వేస్తుంది. జెండుబాంలో పచ్చకర్పూరం వేస్తుంది.
పచ్చకర్పూరం తర్వాత వాంపు, తర్వాత పెప్పర్మెంట్, తర్వాత ముద్ద కర్పూరం, తర్వాత వచ్చేసి నాకు నూరు పెట్టుకుంది పక్కకుంటే దాన్ని పోస్తుంది. వ్యాక్స్ వేయాలి. వ్యాక్స్ వేసినాం కదా, ఇప్పుడు ఇది కరిగిపోతుంది. ఇది వైట్ పెట్రోలియం జెల్లీ. కరిగిపోతుంది. ఇది వాంపు. వాంపు ఎంత, పుదీనా ఎంత, ఇంత, పచ్చకర్పూరం ఎంత, ఈ ముద్ద కర్పూరం ఎంత, ఈ కలిపితే వెంటనే వాటర్ అయిపోతుంటాయి. కరిగి వచ్చింది. కరిగి వచ్చింది. వాటర్ అయితే ఉంటాయి అమ్మటాయి. చూడండి కలిసిపోయింది. చిన్నగా పెట్టాలి. పచ్చకర్పూరం. పచ్చకర్పూరం తొందరగా కరగదు, దానివల్ల నూరాల్సి వస్తుంది. నాలుగిటిని ఒక దాంట్లో కలిపి పెడితే మొత్తం దీనిలాగా నీళ్ళు అయిపోతాయి. వాంపుని ఇట్లా వేసి దంచితే తొందరగా అవుతుంది మనకి పని, ఎక్కువ టైం తీసుకోదు. తలనొప్పి, మొఖాల నొప్పి, నడుము నొప్పి, మడిమల నొప్పి, తర్వాత వచ్చేసి ఈపుల నొప్పులు, వెన్నుపూస నొప్పి, ఏ నొప్పికైనా ఇట్లా రాస్తే ఏమంటే తగ్గిపోతుంది. మళ్ళీ మొత్తం వెనకాల మళ్ళీ వైట్ పెట్రోలియం జెల్లీని ఫస్ట్ వేడి చేసుకోవాలి. వేడి చేసి ఇది వాటర్ అయిపోతుంది. వాటర్ అయినాక ఒక్కొక్కటి కలుపుకోవాలి.
ఆపినా ఇందాక కంటే బాగుంటుంది. ఒరిజినల్ జెండుబామ్ కంటే మంచిగా వస్తుంది వైట్ పెట్రోలియం జెల్లీ ఇది. దీన్ని పొయ్యి మీద పెట్టి కరగదీయాలి. వైట్ పెట్రోలియం జెల్లీని పొయ్యి మీద పెట్టి కరగదీయాలి. ఇది వాటర్ లాగా అయిపోతుంది, లాగా వస్తుంది. సైడ్ నుంచి వాటర్ లాగా వస్తుంది చూడండి. చూడు, జెండుబామ్ తయారు చేస్తున్నాం. దీనికి కావలసిన వస్తువులు: ఇది వాము పువ్వు, ఇది అన్నీ తీసి పెట్టుకుంటే సరిపోయింది. ఫస్ట్ చెప్పు మళ్ళీ. ఇది వాము పువ్వు, ఇది ముద్దకర్పూరం. తర్వాత వచ్చేసి పిప్పర్మెంట్, పూసలు ఉంటుంది పిప్పర్మెంట్. కర్పూరం, మళ్ళీ భీమసేని కర్పూరం. ఇది వ్యాక్స్ ఉంటుంది, పూసలు వ్యాక్స్. ఇది వ్యాక్స్. తర్వాత ఇది ఎంఎస్. తర్వాత ఇది నీలగిరి. ఇది దాల్చిని. ఇది వచ్చేసి లవంగం. ఇది వైట్ పెట్రోలియం జెల్లీ. ఇది ఇంట్లో కలపడానికి ఆయిల్ కలర్. ఓకే.